కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఏం చేయాలి యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలంటే? కనెక్ట్ పొద్దున 10 నిమిషాలు 10 సెకండ్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయండి. బాడీ మొత్తం ఎనర్జీ అయిపోతుంది, ఆరా పెరిగిపోతుంది, విశ్వంతో కనెక్ట్ అయిపోతుంది. యు ఆర్ ద యూనివర్స్ అయిపోతారు. ఇంకా ఏం కావాలి మీకు? అన్నీ మీకు అసలు థాట్ విల్ ట్రావెల్, థాట్ విల్ వాట్ ఎవర్ యూ వాంట్ దట్ థాట్ విల్ బ్రింగ్. ఆ పవర్ వస్తుంది. ఎవరో వస్తారు మీకు ఆ సాయం చేస్తారు, ఎవరో వస్తారో మాట చెప్తారు, ఎవరో వస్తారు మీకు అదే ఫోన్ చేసేస్తారు. అంటే మీ థాట్ ఎక్కువ శ్రమించకుండానే ఒకటే శ్రమించాలి. మంచిగా ఉండడం, మంచి థాట్స్ క్యారీ చేయడం, ఇతరుల మంచి కోరడం, అంతే. సహాయం వీలైతే చేయడం, సహాయం చేయకపోయినా యూనివర్స్ని కోరాలి. వాడికి మంచి చేయమ్మా, ఆ శక్తి అమ్మ అంటే శక్తికి అన్నీ అడగండి. అమ్మని అడిగినట్టు అడగండి, అమ్మ ఇస్తారు తప్పకుండా. ఇంకోటి కూడా, మీ బాడీలో ప్లస్ మైనస్ ఎనర్జీ ఉంటుంది. మీరు జస్ట్ ఏం లేదు, ఇలా పెట్టుకోండి, ఇలా 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 ఎలా అయినా పర్వాలేదు, లైక్ దిస్. ఓ 2 హార్డ్లీ 1 minute యు ఫీల్ జస్ట్ ఇలా చూడండి. మీరు ఈ మధ్యలో ఒక వెయిట్ స్టార్ట్ అవుతుంది. యూ ట్రై ఇట్ నౌ, యూ విల్ గెట్ దట్. జస్ట్ లైక్ దిస్, అంతే. ఒక్క సెకండ్, ఒక 10 సెకండ్లు కాగానే యూ ఫీల్ సమ్ హెవీనెస్ ఇన్ బిట్వీన్ సెంటర్. చూడండి చూడండి, ఇంకా దగ్గర కనండి, ఇంకా ఫీల్ అవుతుంది. ఏదైనా సపోర్ట్ లేకుండా పెట్టడం వల్ల, లేదంటే మధ్యలో అశక్తి ఏదైనా లేదు, అది ప్లస్ మైనస్ రా కరెంటు. ఓకే ఓకే యూనివర్సల్ ప్లస్ మైనస్ ఎనర్జీస్ ఇవి. అంటే సింపుల్ టెక్నిక్ ఇది. ఇలా పెట్టండి, ఇలా ఉంచండి, యు ఫీల్, మీ ఫీల్ అవుతారు ఆటోమేటిక్గా, మీకు ఇప్పుడే ఫీల్ అవుతారు. దీనికి ఏ మ్యాజిక్ లేదు. ఓకే, ఇంకా కొంచెం దగ్గరికి ఇలా పెట్టండి, ఇలా చూడండి అమ్మా, నన్ను ఇలా పెట్టండి, మీరు ఫీల్ అవుతారు. ఒక సంథింగ్, ఒక అంటే మనం అలలు వస్తున్నప్పుడు అడ్డుగా పెడితే ఆ ఫోర్స్ ఎలా ఉంటుందో ఆ చల్లదనం కూడా ఉంటుంది, మీరు ఫీల్ అవుతారు. ఇలా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేస్తే మీకు ఎనర్జీ ఆటోమేటిక్గా ఎనర్జీ అయిపోతుంది. బాడీ ప్లస్ మైనస్లో ఎలాగైతే కరెంటు విద్యుత్ వస్తుందో, ఈ బాడీకి మీకు ఎనర్జీ ఈజీగా ఇన్స్టెంట్ తీసుకునే టెక్నిక్ ఇది. ఓకే, ఇది పెద్ద రహస్యం ఏమీ లేదు. మన పూర్వీకులు ఇవన్నీ చేశారు. ఇప్పుడు దీన్ని వ్యాపారం, ముద్రలు మళ్ళీ వేరు, ముద్రలకి టైం వేస్ట్, మళ్ళీ ఇవన్నీ నొక్కుకుపోతాయి. అసలు థాట్, అంత గొప్ప థాట్ ఉన్నప్పుడు యు ఫీల్ దట్ థాట్, కనెక్ట్ విత్ యూనివర్స్, అంతే. యు ఆర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ విత్ ఇన్ యూ. ఏకం అనేకం, ఏకం బహుశ్యామి. ఏకంలో అనేకం ఉంటే అనేకంలో ఏకం ఉంటుంది. అదే సింపుల్ ఎనర్జీ. నేను ఏదైనా ఎనర్జీ చెప్తా. దివ్య విశ్వశక్తి పరివార్ అంటేనే అది. అందరినీ శక్తివంతులు చేయాలి, అందరికీ శక్తి రావాలి, బలవంతులు అవ్వాలి, అన్నిటికీ తట్టుకోవాలి, ఈ జీవితాన్ని అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి. మళ్ళీ రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు మళ్ళీ రావాలంటే రావచ్చు. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు విచ్ టైప్ ఆఫ్ లైఫ్ యూ వాంట్. అది కూడా ఉంది. ఏది పడితే అది కొంటాం, ఏమిటి, మనకు నచ్చినవి కొంటాం. జీవితం అమ్మా, మనం ఎలా అనుకుంటే, ఎలా డిజైన్ చేసుకుంటే అలా మీ ఇష్టం. మీరు రాదలుచుకోలేదా, ఉండండి, ఆ పైనే ఉండండి హాయిగా, మీ ఇష్టం. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి కొంతమంది 10 ఏళ్ళకి వస్తారు, 20 ఏళ్ళకి వస్తారు, కొంతమంది రారు. అంటే వాళ్ళకి అది నచ్చింది. అలాగే ప్రతిదీ, నాట్ ఓన్లీ ప్లేసెస్, ఆ యూనివర్సల్ ఎనర్జీ థాట్ వండర్ఫుల్ అమ్మా. ఆ జర్నీ చేసిన వాడిగా చెప్తున్నాను. మీకు వేరే వాటి మీద పోదు. ఇతరులు ఎనర్జీగా చూస్తే ఆనందం, మీలో ఆరా చూస్తే నాకు ఆనందం. అబ్బాయి ఎవరైనా ఆరా నేను చూడగలుగుతా, మెజర్ చేయగలుగుతా, డాట్ పెట్టి 6 inches 7 inches చెప్పగలుగుతా. ఇప్పుడు అయింది చెప్పండి. ఎందుకు మీదే చెప్తా? వద్దు, నాదొద్దు, తన వద్దా? ఆన్లో ఉంది, పర్వాలేదు, చెప్పండి. ఆ బాబుకి 6 inches తేలిగ్గా ఉంటుంది, రౌండ్గా, దేవుడు వెనకాల ఉంటుంది. అది థాట్ వల్ల ఎక్కువ తక్కువలు అవుతాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. మన థాట్ కనుక ఎప్పుడు క్యారీ, మంచి థాట్ ఉంటే దట్ విల్ గ్లో, పెరుగుతూ ఉంటుంది. మన థాట్ పిచ్చి పిచ్చి ఆలోచించే అనుకో, ఆ పెరిగింది. పాలు ఉంటాయి కదా, పాలు పొంగంగానే మళ్ళీ పొంగడానికి టైం పడుతుంది. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్,
థాట్ మెయిన్ అమ్మ. మంచి థాట్ ఇట్ విల్ గివ్ లైట్, ఎనర్జీ. అసలు ముందుగా మనకి ఆరా బిల్డ్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ బేసిక్ ఉంది అమ్మా మీకు. డివోషనల్ వైపు వెళ్తుంటే ఆధ్యాత్మిక మార్గంలో యూనివర్సల్ కనెక్ట్ అయితే మీకు ఎక్కువ అవుతుంది. బేసిక్ గా మీకు ఆరా ఉంటుంది, కానీ దీన్ని మీరు ఉపయోగించుకోవడం తెలియదు కదా. ప్రతి వాళ్ళకి ఆరా లేని మనిషి లేడు. జంతువులకు కూడా ఆరా ఉంటుంది, వృక్షాలకు ఆరా ఉంటుంది, ప్లాంట్స్ అన్నిటికీ ఆరా ఉంటుంది. ఆరా లేని వస్తువు లేదు. తేజస్సు లేకుండా, ప్రాణశక్తి లేకుండా ఎవరుంటారమ్మా? అది ఆరా అన్నిట్లో వ్యాప్తి చెంది ఉంటుంది. అది మీరు గుర్తించడం కోసమే ప్రాక్టీసు, కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని ఆరాలు చూడొచ్చు, అందరి ఆరాలు మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆరా ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ కొంతమందిలో పాజిటివ్ ఆరా ఉంటుంది, కొంతమందిలో నెగిటివ్ ఆరా. మంచి ఆరాని పంపించి ఆ చెడు ఆరాని తీసేయచ్చు, ఇప్పుడు మీరు క్లీన్ చేయొచ్చు. మీ దగ్గర పాజిటివ్ ఆరా ఉంది అనుకోండి, అది నేను గ్రాప్ చేసుకోవడానికి అవుతుందా? అన్లెస్ నేను రిలీజ్ చేస్తే తప్ప. ఓకే, నా బ్యాడ్ థాట్ మీకు పంచితే తప్ప మీరు కూడా ఆ బ్యాడ్ థాట్ మనుషులు అయిపోతారు. ఇప్పుడు దేవుళ్ళు వాళ్ళకి అప్పట్లో దండం పెట్టుకుంటాం, ఇప్పుడు గురువుల దగ్గర, మాతాజీల దగ్గర కాళ్ళు మొక్కనివ్వరు.